భారత విప్లవ ఉద్యమ నేత ఆశయాలను కొనసాగిస్తామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరు మధు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో రాయల్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజా ఉద్యమంలో అమరుడు అయ్యే వరకు పోరాడిన రవణ ఆశయాలను కొనసాగిస్తామని రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీనారాయణ, గొర్రెపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు తెలిపారు. ప్రజలందరినీ ఐక్యం చేశాడు, సంఘటితం చేసి ఐక్యం చేసి ముఖ్యంగా ప్రజాయుద్ధ పందాలో ఆయుధం బట్టి సాయుధంగా పోరాటానికి సిద్ధంగమ్మని చైతన్యపరిచినటువంటి అత్యంత అవగాహన కలిగినటువంటి రాజకీయ అవగాహనతోటి ముందుకెళ్ళినటువంటి వాడు కామ్రేడ్ రవణ. అట్లాగే ఈ ప్రాంతంలో కొంతమంది భూస్వాములు, ధనసాములు ఇక్కడ ఉండేటువంటి ప్రజలపైన దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ అక్రమ పద్ధతులకి పూనుకొని దోపిడిని కొనసాగించడానికి పూనుకుంటే ఆ దోపిడిని వ్యతిరేకించడంలో, ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఆ భూస్వాముల్ని ఎదిరించడంలో కామ్రేడ్ రవణ పాత్ర చిరస్థాయిగా నిలుస్తుందనేటువంటి చెప్పి ఈ సందర్భంగా రవణకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ నివాళులర్పిస్తూ తను ఆశించినటువంటి వర్గరహిత సమాజం కోసం మేము పోరాడతాం, నువ్వు లేకపోయినా నువ్వు అందించిన ఎర్ర జెండా, నువ్వు చేబూనినటువంటి ప్రజాయుద్ధ పంద మార్గంలో అన్నా ప్రయాణిస్తాం, ఈ దోపిడీ వ్యవస్థని కూకట్టి వేళ్లతోటి కూల్చేవేస్తామని చెప్పి మరొకసారి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడ మరొకసారి నువ్వు అందించిన ఎర్ర జెండాని నీ స్తూపం దగ్గర మరొకసారి దీన్ని ఎరిపెక్కించేటువంటి విధంగా ఎగరేశాం, దీని అడుగుజాడలలో ప్రయాణిస్తాం అని చెప్పి ప్రతినబూనుతూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏక దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, మోడీ అంశాలు దేశాన్ని ఏలుతున్నాయి. ఈ పాలకులు ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కరించలేదు. రైతాంగం పండించిన పంటలకి మద్దతు ధరలు ఇవ్వటం లేదు, గిట్టుబాటు ధరలు ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా మన వ్యవసాయ రంగాన్ని, మన రైతాంగాన్ని, మన వ్యవసాయాన్ని మొత్తం టోటల్గా కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆదాని, అంబానీ కంపెనీలకి దారాదత్తం చేయటానికి ఈ పాలకులు పూనుకున్నారు. ఇట్లాంటి ఒక పాలకులు అదొకటే పూనుకోవటమే కాకుండా ఈరోజు మధ్య భారతంలో ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి జాతిని హననం చేసేటువంటి, హత్యలు చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నది. ఎందుకంటే మధ్య భారతంలో 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ ఖనిజ సంపదలంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి కట్టబెట్టేందుకు పాలకులు పూనుకున్నారు. అట్లాంటి ఒక చర్యల్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. అయ్యా, 107 చట్టానికి వ్యతిరేకం, ఇది పీసా చట్టానికి వ్యతిరేకం, ఇది అడవి హక్కుల చట్టానికి వ్యతిరేకం, ఆదివాసీ గిరిజన చట్టాలకి వ్యతిరేకం. ఈ చట్టాల్ని ఉల్లంఘిస్తూ నువ్వు కార్పొరేట్ పెట్టుబడిదారులకి మా సంపదనంతా, మా అడవినంతా దోషి పెడతామంటే మేము ఊకునే లేదని చెప్పి అక్కడ ఆదివాసీలు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళని మొత్తం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు సుమారు 700 మందిని హత్య చేయటం అనేటువంటిది జరిగింది. వారికి అండగా, రక్షణగా వాళ్ళ సంపదని కాపాడేందుకు పూనుకున్నటువంటి మావోయిస్టుల్ని 2026 మార్చి కల్లా అంతం ముందిస్తానని చెప్పి వారి అధినాయకత్వాన్ని, వాళ్ళ క్యాడర్ని, దాదాపు వందలాది మందిని ఊటకప్పు హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనం చూస్తున్నాం. చూస్తూనే 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తానంటుండు. అది సాధ్యమవుతుందా? దోపిడి ఉన్నంత కాలం, ఇక్కడ ఆకలి ఉన్నంత కాలం